మామ, నీలో నీ లైఫ్ లో ఎదుగుదల అనేది నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు, నిన్ను నువ్వు కఠినమైన తీరులో పెట్టుకున్నప్పుడు మాత్రమే వస్తుంది మామ. ఎదుగుదల అనేది ప్రతి ఒక్కరికి ఈజీ అయిన విషయం కాదు, అనుకుంటే అంత కష్టమైన విషయం అస్సలు కాదు. హలో మామా, వెల్కమ్ టు డే 15 ఆఫ్ 45 డేస్ దీక్ష అండ్ సండే స్పెషల్ వ్లాగ్ అనమాట. సో ఈ రోజు మీకు తెలిసిందే, సండే మీకు అమ్మవారిని, సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని బయటకు తీసుకొచ్చి అమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టి మేళ తాళాల మధ్య అమ్మవారిని గుడి చుట్టూ ఊరేగించి అమ్మవారి నిద్రపుచ్చి పాన్పు గది ఉంటుందన్నమాట, గదిలోకి తీసుకెళ్లి అమ్మవారిని మంత్రాలతో జోలపాడి నిద్రపుచ్చి కంప్లీట్ చేస్తారనమాట. అది నైట్ జరుగుతుంది, 8:30, 9 ఆ టైం కల్లా క్లోజ్ అయిపోద్ది అనమాట. సో ఇదంతా అంటే బిజీ షెడ్యూల్ లో క్యూ లైన్ లో వస్తూ అమ్మవారిని దర్శించుకునే ప్రాసెస్ లో త్వరగా వెళ్ళిపోండి అని చెప్పేసి, అంటే బ్యాక్ సైడ్ చాలా మంది ఉంటారు కదా భక్తులు. సో వాళ్ళ కోసం ముందు వచ్చిన వాళ్ళని త్వరగా కంప్లీట్ చేసేసుకునేలాగా, అమ్మ వెళ్ళిపోండి త్వరగా బయలుదేరండి, ముందుకెళ్ళండి అని చెప్పేసి స్పీడ్ గా కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడది కాదు, ఇక్కడ వేరే స్పెషల్ ఉందన్నమాట. సో అక్కడ గర్భగుడిలో ఉన్న అమ్మవారిని జస్ట్ ఒక 1 minute కూడా దర్శనం చేసుకునే టైం ఉండదు అనమాట. అలాంటిది ఈ రోజు ఓన్లీ సండే అమ్మవారిని బయట తీసుకొచ్చి, సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని బయట తీసుకొస్తే అమ్మవారిని చూస్తే ఎంత అదృష్టమో తెలుసా. మనం ఒక్క నిమిషం చూడడానికి టైం లేని ప్రాసెస్ లో మనం వెయిట్ చేస్తే అమ్మవారిని బయట తీసుకొస్తారు చిన్న విగ్రహం రూపంలో. సో అది ఎంత అదృష్టమో తెలుసా. అలాంటి అదృష్టం కావాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటిది ఆ అమ్మవారిని నేను అమ్మవారి పల్లకి మోసే అవకాశం దొరుకుతుంది అనమాట. నేను చాలా సార్లు మోసాను, ఆ అదృష్టం నాకుంది. ఆ సేవ చేసే భాగ్యం నాకు కల్పించారు అమ్మవారు. మళ్ళా ఈ రోజు కూడా ఆ భాగ్యం నాకు కల్పించారు. పల్లకి మోసాను, అమ్మవారి పల్లకి గుడి చుట్టూ అమ్మవారిని ఊరేగించాం అనమాట. సో అమ్మవారిని చూడడమే కాకుండా దగ్గర నుంచి, కళ్ళకి కట్టినట్టు దగ్గర నుంచి అమ్మవారిని చూడడమే కాకుండా అమ్మవారి పల్లకి మోయడం అనేది ఎంత అదృష్టమో, అదృష్టం నాకు తట్టిందనమాట. సో ఇది మామ, అంటే ఇది ఎవరు కొన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా టెంపుల్ విజిట్ చేస్తారు. దగ్గరలో లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒకసారి మీకోసం, దగ్గరలో ఉన్న వాళ్ళ కోసమైనా దగ్గరలో లేని వాళ్ళ కోసమైనా గర్భగుడిలో ఉన్న అమ్మవారిని సాక్షాత్ మీకోసం చూపించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నేను డైలీ చూస్తాను, వీక్లీ దగ్గర నుంచి చూస్తాను, కానీ మీకోసం మాత్రమే వీడియో తీస్తున్నాను. కొంచెం ఇబ్బంది అయినా సరే నా ఫాలోవర్స్ కోసం, మా మామల కోసం నేను ఈ పని చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే మామ కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ పెద్దమ్మ తల్లిని కామెంట్ చేయండి, లేదంటే మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. మీకు వీడియోస్ లో ఇంకేం కొత్తగా కావాలో, ఇంకేం చూపించాలో, ఇంకెలా చేయాలో, మీ ఒపీనియన్స్ ఏమన్నా, సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మామ.